హైదరాబాద్ పీపుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన. భూములు ఇవ్వకపోతే జైలు పెడతారా మాజీ మంత్రి కేటీఆర్. సాగునీటి సంఘాల ఎన్నికలో టీడీపీ కూటమి ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. చీఫ్ విప్ పదవి నాపై మరింత బాధ్యతను పెంచింది. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ గైడ్ బండ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించగా 1200 కోట్లకు పైగా అవుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్షించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణ పునరావాసం పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ దిశగా చేపట్టే పనులు షెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు. Okay.
ఎందుకంటే ఎన్టీవీ మధ్యాహ్నం వీడియో దాంట్లో పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పరిశీలించారు. ఈ మేరకు కురుపాం మండల గిరిశిఖర ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించనున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న హెలిప్యాడ్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరగబోయే డిప్యూటీ సీఎం పర్యటనలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా స్థానిక హెచ్ గ్రౌండ్ సబ్ కలెక్టర్ పాలకొండ, డిఎస్పీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు సందర్శించారు. అక్కడ కొంత రోడ్ వేసాం, ఇంకా కొంత రోడ్ అవసరం ఉందని అంటున్నారు. అది బాగుంటుంది కదా? బాగుంటుంది సార్. నెక్స్ట్ ఏంటంటే అంటిజల్ది రోడ్డు మంది బీఆర్లో చేస్తున్నాము. ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకొని బళ్ళు మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చాయి. పని చేయమని లాక్ తీసేస్తున్నారు. మంత్రజల అది అంటే స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవ్వలేదు సార్. మంత్రజల అది ఈ రోడ్ చూడడానికి చాలా దారుణంగా ఉంటుందా? చాలా దారుణం. వెళ్ళే వస్తాం, నడిచి వెళ్ళాలి. నేను 2 సార్లు నడిచి వెళ్ళాను మంత్రజల. చాలా కష్టం. సో మాకు కొంచెం గైడ్ చేయగలిగితే అంటే అక్కడ మా ఉద్దేశం ఒక రోడ్డు వేసినాను సంతోషంగా ప్రజలు వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం. రోడ్డు వేయకపోవడం వల్ల మా కష్టాలు పడుతున్నాం, జోలీలు తీసుకొస్తున్నాం, మా రోడ్ మనం మంజూరు చేస్తాం. అది ఖచ్చితంగా అవసరమైన రోడ్ ఏదైనా అండ్ నా ఉద్దేశం ట్రైన్ చేసి కూడా వీలుంటే ట్రైన్ దొరికితే అది కూడా చూపించడానికి ట్రై చేస్తాం. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఆర్బీఐ నివేదికలో తేట తెల్లమైందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, సభ హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై వాస్తవాలను సరిచేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదన్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను పిలుస్తున్నారు, మా ఎమ్మెల్యేలను పిలవడం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్ను కోరాం. మా భూమి మేము ఇవ్వం అన్న పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారు. భూములు ఇవ్వకపోతే జైల్లో పెడతారా? జైల్లో రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. గిరిజన రైతులకు బేడీలా, రైతులకు బేడీలా, గిరిజన రైతులకు బేడీలా, గిరిజన రైతులకు బేడీలా, రైతులకు బేడీలేస్తారా? గిరిజన రైతులకు బేడీలా, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. రైతులకు బేడీలా, రైతులకు బేడీలా, గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎంటగడతాం. మొన్న ఇక్కడికి
మేము నీ అదానితో నీ దోస్తీని ఎండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనీయలేదు. ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి. ఈ అర్ధరాత్రి అరాచకాలేంది? ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? మగవాళ్ళను జైలుకు పంపినావు, ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు, బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తా లేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసి సాగునీటి సంఘాల ఎన్నికలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మాజీ ఎమ్మెల్యే జకంపుడి రాజు నివాసంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన 6 నెలల్లో ప్రభుత్వం ఏమి చేయలేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా వేశారని చెల్లుబోయిన ఆరోపించారు. విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్ఓలను ఎంఆర్ఓ ఆఫీసులో ఉంచేయడం, కొన్ని చోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ఉపయోగించి అడ్డగించడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొల్లపూడిలో బీజేపీ నాయకుడు మరొకసారి చెప్తున్నాను, బీజేపీ నాయకుడు కోన మోహన్ రావు గారు నామినేషన్ వేయడానికి వెళ్లారు. కలిపూడి ఎంపీటీసీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా ఆయన్ని టీడీపీ నాయకులు అడ్డుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలు పైకి విసిరేసినటువంటి ఒక ఘటన. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డిఈ పి శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కూడా టీడీపీ నాయకుల ఒత్తిళ్లకి ఆయన డిఈ గారు ఆయన అనుమతించలేదు. అంటే ఏ విధంగా తన కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడికే ఆ విధమైనటువంటి పరిస్థితి టీడీపీ నాయకులు కలగజేశారంటానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీరరాఘవను ఆయన అభ్యర్థి దగ్గుబాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి విధానం కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. విషయం తెలుసుకున్నటువంటి కావలి, ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒటాటున పోలీస్ స్టేషన్ చేరుకుని తమ పార్టీ నాయకుల్ని అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారని నిలదీయగా ప్రయోజనం లేదు. అంటే ఒకటి, ఎన్నికల్లో పాల్గొనడమే నేరమా? ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పాలు పంచుకుంటారని తెలిసి వారిని పోలీస్ స్టేషన్లో బంధించడానికి ఇది ఒక ఉదాహరణగా మీ ముందు మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాల్ని చించేసినటువంటి ఒక ఘటన జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో కొమరోలు మండలంలో తన మాట వినలేదని తెలుగుదేశం పార్టీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరించదలిచాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసినటువంటి ఒక ఘటనను కూడా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా మీ ద్వారా వివరిస్తా ఉన్నాను. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో పులివెందల బ్రాంచ్ కెనాల్ పీబీసీ సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లపర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తా ఉన్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమాల చెరువులో సంబంధించినటువంటి పోటీల్లో రైతులు చక్రపాణి రెడ్డిని అడ్డుకొని దాదాపు జిల్లా అంతటా అడ్డుకోవడంతో పాటు జిల్లా అంతటా కూడా కూటమి నాయకులు చెప్పిన విధంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారనేటువంటిది మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా కుతికిపాలెం
కుతికపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు. పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచిన టీడీపీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక అధికారి అయితే, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే మాకేంట్రా, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా అనే విధంగా, రేయ్ నన్నేమీ చేయలేవు, ఏం చేస్తావురా అని అక్కడ బూతులు, అంటే వినకూడనటువంటి మాటలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యుడు చెన్న కేశవరెడ్డి గారిని కన్నూరు సిసిఎస్ సిఐ ఇబ్రహీం గారు దుర్భాషలాడినటువంటి విధానం ఇది ప్రజాస్వామ్యవాదులకి మీ ద్వారా వివరించదలిచాను. ఎమ్మిగనూరు మండలంలో పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడడానికి వెళ్లడంలో పోలీసులు ఎలా పచ్చనేతలు చెప్పినట్టు వ్యవహరించారు అనే దానికి ఈ ఎన్నికల్లో వాళ్ళు చేసిన ఏకగ్రీవాలే ఒక ఉదాహరణగా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కోడుమూరు నియోజకవర్గంలో సి బెహల్ మండలంలో బ్రాహ్మణ దొడ్డి టీడీపీ నేత శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు. అంటే నామినేషన్ పత్రాలు చింపేయడం కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించినటువంటి విధానాన్ని కూడా ఉదాహరణతోటి మీకు మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి తెలియజేస్తా ఉన్నాను. చేతకాని అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి భయపడినటువంటి, అంటే ఈ 6 మాసాల కాలంలో ప్రభుత్వం పనిచేసినటువంటి తీరుని రైతులు ప్రజలు నిరసిస్తున్నారు అనేటువంటి లోలోపల భయం ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసి దానిని గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసిందని, మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాడని అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షంపై పగ తీర్చుకోవడమే అధికారం యొక్క లక్ష్యం అన్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలని ఈ సందర్భంగా ఈ ప్రధానమైనటువంటి ఉదాహరణలతో వీఆర్ఓల్ని గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారి విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో బంధించి ఉంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చివరికి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా పైన కూడా దాడి చేసినటువంటి ఘటనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పల్నాడు ప్రాంత ప్రజలు ఎంతో కాలం నిరీక్షణ తర్వాత లభించిన చీఫ్ విప్ తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో చాలా సంవత్సరాల తర్వాత వెనుకొండ నియోజకవర్గానికి కేబినెట్ హోదాతో సమానమైన పదవి దక్కిందన్నారు. అందుకే తనకు ఈ పదవి రావడానికి మద్దతుగా నిలిచిన వెనుకొండ నియోజకవర్గ ప్రజల బాధిత మేలు కోసం మరింత పనిచేస్తానని తెలిపారు. వెనుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కల మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుడు ఆశీస్సులు దీవెనలు ప్రజలకు ఉండాలని జీవి ఆంజనేయులు ఆకాంక్షించారు. చాలా సంతోషం. ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి ఆ యేసు ప్రభు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, బిడ్డలకి బాగా చదువు ఇవ్వాలని, మంచి అభివృద్ధి ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ నన్ను ఎంతో అభిమానంతో గెలిపించారు. నా గెలుపులో మీరు తోడున్నారు. అలాగే చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో మన నియోజకవర్గానికి చాలా కాలం తర్వాత కేబినెట్ హోదా మరి చీఫ్ విప్ వచ్చిందంటే
దానికి కారణం ఈ నియోజకవర్గ ప్రజలు, మీరందరూ నాకు అండగా ఉండి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా మీద మరింత బాధ్యత పెరిగింది. ఈ పదవి రావడం వల్ల నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించినందువల్ల, చీఫ్ విప్ వచ్చినందువల్ల ఇంకా బాధ్యత పెరిగింది. తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం, అలాగే సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు, అర్హత అయిన పేదవాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం, ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. మీ అందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. దానికి మీరు అందరూ కూడా తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరొకసారి హ్యాపీ సెమీ క్రిస్మస్, అడ్వాన్స్ గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన. భూములు ఇవ్వకపోతే జైలు పెడతారా మాజీ మంత్రి కేటీఆర్. సాగునీటి సంఘాల ఎన్నికలో టీడీపీ కూటమి ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. చీఫ్ విప్ పదవి నాపై మరింత బాధ్యతను పెంచింది. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు.